Hey guys, welcome back to our channel. This is Jyotsna Janala. If you're seeing me for the first time on the YouTube, take a moment, look into our content, hit the subscribe button. You'll surely love it. And if you're already been a subscriber, I'm so happy to see you guys again. So, ఈ రోజు అయితే నేను ఉన్ను బయటికి వెళ్దాం అనుకున్నాం. Here is a no. మధ్యాహ్నం 3 o'clock అవుతుంది. వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు. దట్స్ ద రీజన్ వీఆర్ ప్లానింగ్ టు గో అవుట్ సైడ్. చాలా గ్లూమీగా అండ్ చాలా గాలి కూడా వస్తుంది కదా, చల్లగా ఉంది. అండ్ సమ్మర్ అయితే పిచ్చగా ఉంది ఇక్కడ హైదరాబాద్లో. బట్ టుడే ఈజ్ అ వెరీ నైస్ ఈవినింగ్ ఐ కెన్ సే. సో యా, అలా మేము బయటకు వెళ్ళి వి విల్ ట్రై టు వ్లాగ్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్. మేము కొంచెం అలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మోస్ట్లీ వీఆర్ గోన్ డూ షాపింగ్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. సో వీ విల్ గో టు షాపింగ్ అండ్ వీ విల్ హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ హోమ్. మోస్ట్లీ బ్యాక్ అయ్యే ముందు వీ విల్ ట్రై టు గెట్ హలీమ్ ఫ్రమ్ పిస్తా హౌస్ బికాజ్ రంజాన్ సీజన్ అయిపోయింది కదా. సో ఇంకా ఇప్పుడు దొరుకుతుందో లేదో వీ హ్యావ్ టు సీ. ఆన్ జొమాటో ఐ కెన్ సీ, బట్ పిస్తా హౌస్ అయితే అవైలబుల్ లేదు. But we will try to the store and see if it is available or not. Yeah, that's how we are going to do. It's going to be a fun vlog. Excited? Yeah, excited. See you guys. నిమైతే వెళ్ళాలని ప్లాన్ చేసాం, బట్ వర్షం పడేటట్టుంది. లెట్స్ సీ. ఏమంటావు? వెదర్ చూపి ఫస్ట్. యా, వెదర్ అయితే చాలా బాగుంది, అసలు చాలా బాగుంది వెదర్. బట్ కొంచెం రిస్క్ చేద్దాం మేమైతే, ఎందుకంటే రిస్క్ తీసుకుంటేనే పేరు వస్తుంది. మేమైతే బండి మీద వెళ్ళాలనుకుంటాం. మరీ దూరం వెళ్ళిపోవట్లేదు, ఇక్కడిక్కడే విత్ ఇన్ 3 kilometers రేడియస్లో తిరుగుతాం కాబట్టి బండి మీద ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాం. బట్ ఎక్కడైనా వర్షం పడితే బండి అక్కడే వదిలేసి ర్యాపిడోలో వచ్చేస్తాం. ఉన్ను ఎలాంటి థాట్స్ ఇస్తున్నాడంటే, కరెంట్ పోయి మధ్యలో లిఫ్ట్ ఆగిపోతే ఏం జరుగుతుంది జోజో అంట. కరెక్ట్. మనిషి పశువా? ఏం పర్లేదు, డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోద్ది లిఫ్ట్. లెట్స్ గో. డ్రెస్సులు అవుతుంది కదా కొంచెం. అవును. మరి ప్లాన్ ఏంటి? బండి మధ్యలో వదిలేయడమే. అదంతా హోప్ఫుల్లీ నాట్. నాకైతే బండి పైన వెళ్ళాలని ఉంది వెదర్ కి. కరెక్ట్. వెదర్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ రైడింగ్, ఫర్ షాపింగ్, ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎవ్రీథింగ్, ఎస్, ఐ అగ్రీ 100%. జీరో పెట్రోల్ స్టార్టెడ్. ఉన్న పెద్దదైపోయింది ఉన్నాం. అదే డ్రిజల్ నుంచి రెయిన్కి వెళ్ళిపోతున్నాం మనం ఆఫీషియల్లీ. షిట్, దొరికిపోయాం. అయ్యో, few minutes later స్కామ్ జరిగింది మాతో. నిజంగా స్టార్ట్ 5 minutes కూడా కాలేదు, బట్ వీఆర్ ట్రైయింగ్ టు గో. వీఆర్ ఆల్మోస్ట్ దేర్ కదా ఈరోజు. యా గైస్, అసలు ఈ గాలి వాన, ఇటువైపు మళ్ళీ వర్షం లేదు, అటువైపు ఉంది. ఇక్కడ వర్షం పడట్లేదు కానీ గాలి ఉంది. చాలా డస్టీగా ఉంది. మేము ఏదో వెదర్ ఎక్స్పెక్ట్ చేసాం, ఏదో అవుతుంది ఇక్కడ. అదే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. రీచ్డ్ పద. నేను యాక్చువల్లీ ఆఫీస్ కి ఫార్మల్స్ లో ఎత్తుకుంటున్నాను. a few moments later సీరియస్లీ జోజో షాపింగ్ 5 నిమిషాలు అయింది జోజో వచ్చి. అవునా? అప్పుడే ఇది లోపల పెట్టు. టాలెంట్. నా షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు ఉన్నది చూడ. అంత షాక్ ఏమైంది? ఇక్కడ జూడియోలో పెద్ద నాకేం నచ్చలేదు. సో ఉన్ను తీసుకొని వి విల్ గో టు సమ్ అదర్ స్టోర్. బాగుంది, ఓవర్ సైజ్డ్. స్లీప్ షార్ట్స్ నీకు అలాంటివి కావాలా? ఓకే, నా స్లీప్ షార్ట్స్ అక్క సెలెక్ట్ చేస్తుంది. ఇది బాగుందా? ఇది బాగుంది కదా ఉన్ను. బాస్కెట్బాల్ అవును. ऐसे దిస్ ఇస్ నైస్. లాస్ట్కి 2 షార్ట్స్ తీసుకున్నాను అండ్ 1 t-shirt as I have shown before. నీకు నచ్చలేదంటే ఇది జోజో టేస్ట్ బై ద వే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అయిపోయాం మేము, ఇంకా ఘోరంగా ఉంది. లెట్ మీ జస్ట్ షో యూ. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. అరే వాట్ ఇస్ దిస్ రా? అప్పుడు ఉండిపోవడమే. ఐ గెస్ వీ విల్ బుక్ ర్యాపిడో ఫ్రమ్ హియర్. బండి అక్కడ ఉంది. ఏంటి, నేను క్రాక్స్ వేసుకున్నా, నువ్వు షూ అంతా తడిచిపోద్ది.
మంచి పనే. ఓకే, మా షాపింగ్ ఇక్కడ అయిపోయింది. వి విల్ గో టు ద అదర్ షాప్. అది మా మోటివేషన్, మా ఎయిమ్ అండ్ విజన్. ఎంత వర్షం పడిని, ఏ తుఫాన్ రాని మేము తిరగాలనుకుంటే తిరుగుతాం. చాలా బ్రెయిన్ వాడి, నేను కాదు ఎక్స్పెషల్లీ ఉన్ను. ఇక్కడ చెప్పులు దొరుకుతాయి కాబట్టి చెప్పులు కొనుక్కొని ఉన్ను షూస్ బ్యాగ్లో పెట్టేస్తాం. సో అగైన్ వీ కేమ్ టు ద సెకండ్ ఫ్లోర్. Minutes later. కేమ్ టు ద రాంగ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ బదులు మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. అరే భయ నొక్క భయ గ్రౌండ్ ఫ్లోర్ అని, అది నొక్కకుండా నించున్నాడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. గైస్ వీఆర్ వేస్టెడ్. సెకండ్ ఫ్లోర్ లోనే ఎండ్ లో ఉందంట, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాం. ఎక్సర్సైజ్ అవుతుంది కదా. ఎక్సర్సైజ్ లిఫ్ట్ లో ఎక్సర్సైజ్. మైకల్ కార్స్ ఇవ్వు. మైకల్ కార్స్ కింద పెడదామని ప్లాన్ చేసాను. నువ్వు దానికన్నా ఇవి తీసుకోను. ఇవి గో. ఆ వర్షంకి ఏం అవ్వవు. ఫిట్ అయిందా? సూపర్, తీసుకో. ఫైనలీ కొనేసుకున్నాం. వీఆర్ గోయింగ్ టు గ్రౌండ్ ఫ్లోర్ ఫర్ బిల్డింగ్. Guys, this is not we expected. This is so scary. ఎంత ఫ్లడెడ్గా ఉందంటే ఆ బైక్స్ అలా వెళ్ళిపోతాయేమో అనిపించింది వాటర్తో పాటు. అండ్ రైడ్ కూడా ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. లైక్ ర్యాపిడో కానీ ఓలా కానీ ఏది అవైలబుల్ లేదు ఈ రెయిన్కి. అండ్ వీ గాట్ స్టక్ హియర్. నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ నాట్ వీ ఎక్స్పెక్టెడ్ గైజ్. సో స్కేరీ గైజ్. వీ గాట్ స్టక్ హియర్. చూసారు కదా ఎంత ఘోరంగా ఉందో. జూడియోలోనే మెట్ల మీద కూర్చున్నాం. చూడండి, మెట్ల మీద కూర్చొని వెయిట్ చేస్తున్నాం. బట్ షాపింగ్ అయితే అయిపోయింది. యా అన్నో ఏం జరుగుతుందన్నో, కరెంట్ కూడా పోయింది. One eternity later. మనుషులు నడుస్తున్నారా? పద లెట్స్ గో. ఓకే, started changing to my flip flops. జోజో కష్టాలు ఎందుకు జోజో? తడిగా ఉంది సీట. ఓకే గో, లెట్స్ రోల్. అన్నా కొత్త చెప్పులు ఓపెనింగ్ బాగుంది. ఆహా వాహా వాహా. దిస్ ఈజ్ హైదరాబాద్. పద 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 పద. అయిపోయింది. సో జోజో ఏం జరుగుతున్నది? వాట్ ఈస్ దిస్ స్విమ్మింగ్ పూల్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ హౌస్? 2000 years later. What you doing? కాల్ వాషింగ్. గైస్ అసలు వర్షం అసలు ఆగట్లేదు. రోడ్లన్నీ బ్లాక్. ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంటికి వస్తే కరెంట్ లేదు. స్టెప్స్ ఎక్కుతున్నాం. నేను కనిపించలేదు. ఇంకా మేము బ్లాగ్కి కొంచెం పాజ్ పెట్టి మళ్ళీ బయటకు వెళ్తాం. మామూలు ఘోరం కాదు. జాన్ ఎంత పిలిచినా రాలేదు బయటికి. మంచి పని చేశాడు. మాది అడ్వెంచర్ అయిపోయింది. Pause the vlog here and we will come back after some time. వర్షం కూడా మమ్మల్ని ఆపలేదు గైస్. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. అసలు మా బండి అయితే సగం ఫుల్ వీల్ అంతా వెళ్ళిపోయింది కింద దాకా. చాలా టెడ్డీ మమ్మల్ని మిస్ అయిపోయాడు. బాబు మమ్మీ దగ్గరికి వచ్చేసావా? సో ఐఎమ్ గోనా డూ సమ్ ఎడిటింగ్. మీరైతే ఆ వ్లాగ్ ఈరోజే రిలీజ్ అయిపోద్ది కాబట్టి యూ కెన్ సీ ఇట్ విల్ బీ ఆన్ మై ఛానల్. మేము రంజాన్ ఫెస్ట్కి వెళ్ళాం అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఈవినింగ్. ఐ కెన్ సే వీ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ వీ హ్యావ్ మెట్ సానియా మిర్జా యాజ్ వెల్. కొంచెం దూరం నుంచి చూసాం కానీ బట్ దెన్ వీ హ్యావ్ మెట్ హర్ రైట్. సో ఎవరైతే ఆ వీడియోని మిస్ అయ్యారో గో చెక్ ఇన్ మై ఛానల్ అండ్ యూ కెన్ వాచ్ దట్. లిటిల్ హార్ట్స్. Did you want?
యూ హ్యాడ్ చికెన్ కదా టెడీ? క్యూటీ. టెడ్డీకి ట్రీట్సా? వావ్ టెడ్డీ, తిను. టెడ్డీకి ట్రీట్. వావ్, గుడ్ బాయ్ నాన్నలు. గైస్, ఇట్ ఈస్ రైనింగ్ సో హెవీలీ. మనకు అన్యాయం జరుగుతుంది. ఎవ్వరూ మమ్మల్ని ఆపలేదు అనుకున్నాం కానీ వర్షం ఆపుతుంది. క్రేజీ గైస్, క్రేజీగా వర్షం పడుతుంది. అసలు మీకు వినిపిస్తుందో లేదో కానీ ఉరుములు, మెరుపులు, వర్షం, నో వర్డ్స్. కానీ మేము నైట్ అయినా పర్లేదు పిస్తా హౌస్ హలీం తినడానికి అయితే వెళ్తాం అంతే. మమ్మల్ని ఎవరు ఆపలేరు. Many great people to all my salute ra. Guys, we went to Pista House, but Halim aithe ayipayindanta. We got adjusted with mandi. We ordered 1 fish mandi and 1 chicken mandi along with the desserts. Food aithe chaala baaguntadi. Naaku meer eppudaina Uppallo Pista House try cheyandi. I really love the food here. This is chocolate kunafa. Okay baagundi. And apricot delight anukunta idi. Yeah, we have ordered this as well. This is like yummy, but నాకు అంత milk products నచ్చో, but they all have enjoyed the desserts. So yeah, that is it guys. Successfully Pista House కి అయితే వెళ్ళాం. That's it for today's video guys. Hope you loved it. See you soon. Subscribe to our channel.